ఏ పని మొదలుపెట్టినా కూడా వాస్తవానికి చిత్తశుద్ధితో చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది మనం చెప్పేటువంటి రెమెడీ కావచ్చును, లేదా వారు ఒక ఉద్యోగ ప్రయత్నం కావచ్చును, లేదా ఒక లోన్ ప్రయత్నం కావచ్చును, లేదా ఒక వివాహ ప్రయత్నం కావచ్చును, అది ఏదైనా కావచ్చును. ఎంతో ఇంట్రెస్ట్గా, ప్యూర్ హార్ట్గా, నమ్మకంగా చేస్తేనే ఫలితం వచ్చేటువంటి రోజులు ఇవి. ఎందుకంటే మనము ప్రజెంట్గా ఉండేటువంటి సమాజంలో పాముకు పాలు పోసినటువంటి విధంగా మన చుట్టూ ఉండేటువంటి వారు ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఎవరు ఎలాంటి వారు చెప్పలేం. మన గురించి మనతో మంచిగా మాట్లాడినటువంటి వారే మనం వెళ్ళిన తర్వాత వేరే వారితో చెడుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఎంత అనద్ది మాట కానీ చెంచాగిరి అంటారు, విన్నరా? ఇక్కడి అక్కడ మోయడం ఎవరైతే ఎట్లా చేస్తారో వారికి మాత్రమే ఇక్కడ స్థానం ఉన్నది. వాస్తవానికి నిజంగా అమాయకులకు కావచ్చును, అదేవిధంగా నీతి నిజాయితీగా ఉండేటువంటి వారికి తక్కువ స్థానమే ఉందని చెప్పవచ్చు. కనుక తప్పకుండా మీరు ఏ పనైనా అనుకోండి, కొంత సమయం పడుతుంది. ఇక్కడ ఒక ఆన్ ది స్పాట్ కావాలి అనుకుంటే ఆ రెమెడీస్ వేరే ఉన్నవి, తప్పకుండా చేసుకోవచ్చును. ఇక్కడ గురుబలం అనేది కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుబలం అనేటువంటిది బాగుంటే అన్ని పనులు అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మొన్న ఒక కామెంట్ చదివా, మకర రాశి వారికి బాగుంది అని ఒక పవన్ కళ్యాణ్ గారి జాతకం ఒకటే చూసుకొని మీరు గురువుగారు చెప్తున్నారు అని చెప్పి ఒకరు చెప్పారు. మన దాంట్లో కామెంట్. ఒక్క పవన్ కళ్యాణ్ లేడు కదా, ఉన్నారా? మకర రాశి జాతకులను నేను ఒక 100 మందిని చూపిస్తాను. ఇక్కడ దశ అంతర్దశలు ఇంపార్టెంటు. జాతకాలలో మనం ఒక పని మీద పదే ప్రయత్నంలో ఉన్నాం. కర్కాటక రాశి వారికి 2022 ఆగస్టు నుండి బాగాలేదు అని నేను మొత్తుకొని చెప్తున్నా. 22 ఆగస్టు నుండి ఇది 1.5 ఇయర్ బాగాలేదు. మరి రీసెంట్గా ఒక 3-4 మంత్స్ బ్యాక్ కర్కాటక రాశి వారికి మిరాకిల్ జరిగిన సందర్భాలు ఉన్నవి ఇక్కడ తప్పకుండా. ఎందుకు? లాభస్థానంలో గురువు వచ్చిండు. మరి కొందరికి మిరాకిల్స్ లేవు. కర్కాటక రాశి నాది మిరాకిల్ లేవు అంటున్నారు. వై? జాతకం దశ ఏం నడుస్తుంది? రాహు దశ ఉందా? రాహు 8లో ఉన్నాడా, 6లో ఉన్నాడా? కొంచెం కష్టం ఉంటుంది. ముందు దానికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి దయచేసి ప్లీజ్. కనుక ఈ రాశి బాగుంది అంటే ఇది నాది బాగుంది అని మీరు గుడ్డిగా వెళ్ళిపోతే ఎవరేం చేయలేరు, విన్నరా? కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే ఎంతో మోస్ట్ పవర్ఫుల్ గాడ్. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కానీ, మన మీ ఇంటి దగ్గర ఏవైనా మామూలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉన్న దేవాలయం ఉన్న తప్పకుండా ఒక 11 మంగళవారాలు అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి. మరి 11 మంగళవారాలంటే కష్టమవుతుంది గురువుగారు అనుకుంటే ఓకే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది 1.5 ఇంచు అంటే అంగుళిక ఇంత ఉండేటువంటి విగ్రహం కొనుక్కోండి, వెండిలో చేయించుకోండి. తప్పకుండా ఆ విగ్రహానికి చక్కగా కూడా ప్రాణప్రతిష్ఠ చేయండి. ప్రాణప్రతిష్ఠ అనేటువంటి మంత్రం మీకు గూగుల్లో కొడితే వస్తుంది. చక్కగా ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ 11 మంగళవారాలు కూడా ఇంట్లో పంచామృతాలతోనే అభిషేకం చేసుకోండి. మీరు చిత్తశుద్ధితో, ప్యూర్ హార్ట్తో చక్కగా కూడా స్వామివారికి శరవణ భవ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది మనకు కరావలంబ స్తోత్రం కావచ్చును, ఇలా ఉంటవి. లేదా 108 అష్టోత్తరాలు, ఓం స్కందాయ నమః, గుహాయ నమః, షణ్ముఖాయ నమః. అష్టోత్తరాలు అంటే మీరు అసలు ఏమనుకుంటున్నారో కానీ ఏదో అష్టోత్తరాలని కానీ పొగడము. ఇప్పుడు ఒక వ్యక్తిని బండి డ్రెస్ బాగుంది, మీరు పెట్టుకున్నటువంటి చెవుల కమ్మలు బాగున్నాయని కానీ, లేదా మీ పర్ఫ్యూమ్ బాగుంది అని కానీ, లేదా
మీ యాటిట్యూడ్ బాగుంది, మీరు బాగా మాట్లాడుతున్నారని కానీ, ఇలా మాట్లాడితే మనం ఎదుటి వ్యక్తిని ఏ విధంగా పొగుడుతున్నామో అట్లనే స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం పార్వతీ ప్రియనందనాయ నమః, ఇవన్నీ తన పేర్లు మనం చెప్పుతూ ఉన్నాము. ఏదో ఒక నామములో తను చెల్లిస్తాడు తప్పకుండా స్వామివారు. చిన్న చూపు చూసినా కూడా మనకు ఫలితం ఉంటుంది ఇక్కడ. కనుక మీరు ఏదో పెద్ద పెద్ద మంత్రాలు చదవాలని ఏం లేదు ఇక్కడ. మీరు ఉన్న దాంట్లోనే చక్కగా కూడా భగవంతుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ అంటున్నా. 11 మంగళవారాలు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీ ఇంట్లోనే శుచిగా శుభ్రంగా ఎలాంటివి నాన్ వెజ్ కానీ డ్రింక్ కానీ ఇలాంటివి దూరం పెట్టుకొని 11 మంగళవారాలు ఉదయం 6, 6:30 లోపే అభిషేకం చేసుకోండి. ప్రతి మంగళవారం మాత్రము ఉదయము 6:40 నుండి 5:40 నుండి 6:40 లోపు అభిషేకం చేయాలి ప్రతి మంగళవారము. ఇక మిగిలిన రోజులు 6 to 7 వరకు చేయండి. చేసి ఈ యొక్క అభిషేకం చేసినటువంటి పంచామృతాల తీర్థం అందరూ తీసుకోండి. ఇంటిల్లిపాది చక్కగా మంచిగా కూడా ధూపం వేయండి స్వామివారికి. చక్కగా నివేదన పెట్టండి. ఆ నివేదన కూడా ఇది చూద్దాం ఒక్క నిమిషం, ఏదో ఉండేది నివేదన వడపప్పు, స్వామివారికి నివేదన వడపప్పు రాగి పాత్రలో. ఈ బుక్ కనబడతా ఇట్లా పెట్టుకుంటే అదేంది ఇదేంది అదా, ఓకే ఓకే రైట్. రిపీటు. ఈ విధంగా అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి వడపప్పు పానకం రాగి పాత్రలో నివేదన చేయాలి. ఇక్కడ స్టీల్ కాకుండా రాగి పాత్ర, కుదిరితే వెండిది ఉంటే వెండిది. నివేదన చేసిన తర్వాత అభిషేకం అయిపోయింది, ప్రసాదము ఏదైతే నైవేద్యం ఉందో నివేదన అయిపోయింది. ఆ నివేదన చేసింది చక్కగా ఇంటిల్లిపాది తినాలి. కేజీన్నర ఇంత పెద్ద జగ్గడు చేసుకొని మనిషికి ఒక స్పూన్ తీసుకొని దీన్ని తీసుకువెళ్ళి బయట ఖరాబ్ అయిన తర్వాత బయట ఎక్కువ పారేస్తే మహాదోషం. కొంచెం పెట్టండి, అందరు తినండి, ఓకేనా? ఆ విధంగా స్వీకరించిన తర్వాత ప్రతి మంగళవారము కూడా అభిషేకం పూర్తయిన తర్వాత ఇంట్లో పని చేసుకున్న తర్వాత 10:30కు 11ంటికి మీ దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం వెళ్ళండి. ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవాలయం ఉంది అనుకుందాం, అక్కడికి వెళ్ళి ఒక 18 ప్రదక్షిణాలు చేయండి స్వామివారికి. కొబ్బరికాయ పట్టుకొని చేతిలో శరవణ భవ శరవణ భవ అనుకోండి, 18 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత ఆ కొబ్బరికాయను కొట్టండి. కొబ్బరికాయను కొట్టండి అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా కొట్టాలి కదా గురువుగారు అంటే, చిత్తశుద్ధితో. ఈ చిత్తశుద్ధి ఏంది? మనలో ఉండేటువంటి అహం కావచ్చును, అదేవిధంగా కొంత బుద్ధి కావచ్చును, అదేవిధంగా మన మనస్సు ప్యూర్ హార్ట్గా ఉండాలి అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకేమైనా పిచ్చి ఆలోచనలు లేకుండా కొబ్బరికాయ కొట్టడం అంటే భగవంతునికి మన తల కొట్టడంగా భావన చేసుకోవాలి. నేనేదో తప్పు చేసి ఉన్నాను, అపరాధన, ఓకే, నన్ను మన్నించండి అనేటువంటి విధంగా. ఇదేనా ఒక్క నిమిషం. అంతఃకరణ శుద్ధి, అంతే, రైట్. రిపీట్. అంతఃకరణ శుద్ధి అని చెప్పడం జరుగుతున్నది ఇక్కడ. అంతఃకరణ శుద్ధి అనేటువంటిది అందరికీ తెలుసు కనుక నేనేదో తప్పు చేశానని కానీ లేదా మరొకటి అనేటువంటిది కానీ భగవంతునికి అక్కడ సరెండర్ కండి. ఒక కొబ్బరికాయ మనం కొడుతున్నాము, 108 కొబ్బరికాయలు కొడుతున్నాము అంటే పెద్ద గొప్ప కాదు. అక్కడ 108 కొబ్బరికాయలు కూడా అంతఃకరణ శుద్ధితో మనం కొట్టాలి. ఆ కొబ్బరికాయ, ప్రతి కొబ్బరికాయ కూడా మన తల కొట్టడంతో సమానము అని చెప్తున్నా ఇక్కడ. కనుక మనం తల ఎందుకు కొడతాం? తప్పు చేస్తేనే కదా. మరి అలాంటి అది లేదు అనుకో, అవసరం లేదు అనేది గమనించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోండి. చక్కగా ప్రతిరోజు భస్మాన్ని బొట్టుగా పెట్టుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.